అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సర్వభట్ల శివరామశర్మ గారు రచించిన ఆనంద నిలయం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తలదువ్వుకుంటూ అద్దంలో నుంచి చూశాను. రాజశేఖరం మత్తుగా మంచం మీదే పడుకొనున్నాడు. దువ్వుకోవడం ఆపి దగ్గరికెళ్ళి, ఏవండి, ఇంకా నిద్రమత్తు దిగలేదా అన్నాను వేళాకోళంగా. అతను నవ్వాడు. నీకేం గురు, షోకిల్లా రాయుడివి. 70 ఏళ్ళొస్తున్నా జుట్టుకి రంగేస్తావు. నేను ముసలోడ్ని, నీలా ఎలా ఉండగలను? అతని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాను. వయసు శరీరానికే గాని మనసుకు కాదయ్యా, లేలే, ఇవాళ డాక్టర్ వస్తాడు అన్నాను. అతను లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. రావుగారు, ఎన్నాళ్ళ నుంచో అడగాలని కోరిక, ఏమనుకోరుగా, ఓ ప్రశ్న అడుగుతాను అన్నాడు. తల అడ్డంగా ఊపాను. మీ ప్రశ్నలు నాకు తెలుసు. ఈ బిల్డింగ్ ఎవరిది? మేం మీకు నెల నెలా ఇచ్చే మనీ సరిపోతుందా? ఎక్కువైతే ఏం చేస్తారు? ఇవేగా అన్నాను. అతను అవునన్నట్లుగా తలూపాడు. అతని భుజం తట్టాను. ఈ ఇల్లు ఎవరిదైతేనే మనకు ఆనంద నిలయం. ఇక మనీ అంటారా, ఏదో నాకున్న దాంట్లో సర్దుకుంటాను. చాలా ఇంకా చెప్పనా? చెలోక్తిగా అడిగాను. అతనేం మాట్లాడలేదు. అద్దం ముందు నిలబడి తిరిగి తల దువ్వుకుంటూ, ఇదో ప్రయాణం సార్, అందరం కలిసి ప్రయాణం చేస్తున్నాము అనుకోండి, హ్యాపీగా ఉందాం. అతను నా వంకే పరీక్షగా చూస్తూ, నిజంగా మీరు పెక్యూలియర్ పర్సన్ సార్ అన్నాడు. బిగ్గరగా నవ్వాను. పొరపాటు, నేను అందరిలాంటి వాడినే. నన్ను మీలాగే కొడుకు తరిమేశాడు. కోడలు చీకొట్టింది. ఓ మిత్రుడు ఇక్కడ చేర్చాడు. మెయింటైన్ చేసే వ్యక్తి చనిపోవటంతో ఈ బాధ్యత నాకు పడింది. అంతే. వీఆర్ ఇన్ ద సేమ్ బోట్, రండి అంటూ గదిలోంచి వచ్చేశాను. బయటకు రాగానే రాఘవయ్య ఎదురొచ్చాడు. ముఖం కళావిహీనంగా ఉంది. ఏంటి అన్నట్టుగా కళ్ళెగరేశాను. అతను దిగులుగా చూస్తూ, సార్, టాబ్లెట్లు అయిపోయాయి, పెన్షన్ ఇంకా రాలేదు. డాక్టర్ గారిని అడగాలంటే అన్నాడు భారంగా. డోంట్ వర్రీ, ఆ డాక్టరు మనవాడే, నేను చెబుతానులేండి అనేసి నడవబోయాను. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సార్, ఏనాటి రుణమో, నాకొచ్చే పెన్షన్ తక్కువైనా నన్ను చేర్చుకున్నారు, చాలా భరిస్తున్నారు అంటూ తలదించుకున్నాడు. ఓదార్పుగా భుజం తట్టాను. ఎందుకండి అలా అనుకుంటారు? మనముండేది ఆశ్రమంలో కాదు, ఆలయంలో. ఇక్కడ అందరం అన్నీ పంచుకొని బ్రతుకుతాం, ఎంచుకొని జీవించము అంటూ బయటికి నడిచాను. వాచ్మెన్ బయట చిమ్ముతున్నాడు. కొందరింకా వాకింగ్ చేస్తున్నారు. దాదాపు ఓ 50 మంది ఉన్న వృద్ధాశ్రమం అది. సారీ, తప్పుగా అన్నాను. ఆనంద నిలయం అది. దాదాపుగా అందరికీ పెన్షన్ వస్తుంది. కొందరికి ఎక్కువ, మరికొందరికి తక్కువ. వచ్చే మనీ విషయంలో తేడాలుండొచ్చు. వారిని చూడటం విషయంలో నేను ఏమాత్రం తేడా చూపను. నేను ఆనంద నిలయానికి అధిపతిని కాను, కేవలం కేర్ టేకర్ని మాత్రమే. అక్కడున్న వారందరి కులాలు వేరు, మతాలు వేరు, బ్రతికిన స్టేటస్ వేరు, కాని అందరి బాధ ఒకటే. ప్రతి ఒక్కరూ అన్ని కుటుంబానికి అందించి అవసాన దశలో ఒంటరి అయినవారే. స్థితి తేడా ఉండొచ్చు, పరిస్థితి మాత్రం ఒకటే. పెన్షన్ రాగానే నాకిస్తారు. నేను వాళ్ళని చూడాలి. ఎలా అంటే ఏం చెప్పను? ఒక్కోసారి కొడుకులా, తండ్రిలా, స్నేహితుడిలా. తప్పదు, ఇది ఆనంద నిలయం. ఆలోచనలో నేనుండగానే డాక్టర్ వచ్చాడు. ఎదురుగా వెళ్లి బ్యాగ్ అందుకోబోయాను. అతను సున్నితంగా వారిస్తూ అతనే తెచ్చాడు. అంతేకాకుండా, మీకీరోజు ఒక విజిటర్ వచ్చారు అంటూ నవ్వాడు. పక్కకి చూస్తే, నమస్తే అంటూ ఒక ఆవిడ వచ్చింది. కాళ్లకి నమస్కరించబోతున్న ఆవిడ్ని ఆప్యాయంగా లేవదీశాను. రా తల్లి, రా అంటూ ఆదరంగా అంటుంటే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పక్కనే వచ్చి నిలబడ్డ రాఘవయ్యను చూస్తూ, ఈవిడ డాక్టర్ గారి భార్య, మనకు కోడల్లాంటిది అనగానే రాఘవయ్య 2 అడుగులు వెనక్కి వేసి, అమ్మో కోడలా అన్నాడు భయం నటిస్తూ. పెద్దగా నవ్వాను. సార్, ఈవిడ కూడా డాక్టరేలేండి. అయినా కోడళ్ళందరూ కర్కోటకులు, కొడుకులందరూ వెధవలు అనుకోవటం తప్పు కదా అన్నాను. మీకేం సార్, ఎన్నైనా చెబుతారు అంటూ ఆవిడ వంక చూసి, చూడమ్మా, తప్పుగా అనుకోకు,
నా కోడలు ఓ రాక్షసి. మామయ్య గారు అంటూ ఆప్యాయంగా చూసేసరికి, కష్టార్జితం తల్లి, నా ఇల్లు రాసిచ్చాను. అంతే, నెల తిరిగేసరికల్లా ఇక్కడున్నాను అన్నాడు కోపంగా. ఈలోగా తలుపు తీసుకుని రాజశేఖరం వచ్చాడు. మీరు మేలు సార్, ఎట్లీస్ట్ నెలన్నా ఉన్నారు. నేనైతే విల్లు రాయడం జరిగిన 48 అవర్స్ అంతే, తరిమితే ఇక్కడ తేలాను అంటూ వచ్చాడు. వాళ్ల వంక ఓదార్పుగా చూస్తూ, బ్రదర్స్, మనం గతాన్ని తవ్వుకోవడానికి జీవించడం లేదు, వర్తమానాన్ని అనుభవించడానికి ఇక్కడున్నాము. రండి, ఆ అమ్మాయి ఏదో తెచ్చినట్టుంది, అందర్నీ పిలిస్తే హాయిగా తిందాం అంటూ ఆవిడ తెచ్చిన స్టీల్ గిన్నెల్ని అందుకోబోయేసరికి వాచ్మ్యాన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ సార్, అర్జెంటుగా రండి, శాంసన్ సార్ గదిలో ఊరేసుకోబోతున్నాడు, తలుపులు రావటం లేదు వగరుస్తూ అన్నాడు. అందరం హడావిడిగా పరిగెత్తాము. యువకుడైన డాక్టర్, వాచ్మ్యాన్ గడియాలు పగలగొట్టి తలుపులు తెరిచారు. అందరూ ఆతృతగా అతని చుట్టూ మూగుతున్నారు. శాంసన్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఏం జరిగింది? కఠినంగా అడిగాను. నిన్న మనవడి పుట్టినరోజుట, కొడుక్కి ఫోన్ చేశాడు. అతను వ్యంగ్యంగా, ఇంకా చావలేదా అన్నాడట. అందుకని అనుకుంటా. గుంపులో వ్యక్తి తనకు తెలిసింది చెప్పాడు. విసురుగా శాంసన్ చెయ్యి పట్టుకొని లేపాను. నిజమేనా? కోపంగా అరిచాను. అతను తలదించుకున్నాడు. ఇడియట్, బుద్ధుందా? ఆయన అనగానే చేసేస్తావా? శాంసన్ మాట్లాడలేదు. ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారయ్యా, ఇంకా ఎప్పుడు? కోడలు తిట్టిందని, కొడుకు ఏదో అన్నాడని, చిచి అంటూ చీత్కరించాడు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. అతని పక్కన కూర్చొని, ఒకే ఒక్క మాట అడుగుతాను చెప్పు. మీ నాన్న ఎప్పుడు చనిపోయాడు? నా వయసు 25 ఏళ్లప్పుడు అతను వెక్కుతూ చెప్పాడు. మరి అప్పుడు నువ్వు చావలేదే? బిగ్గరగా అరిచాను. చుట్టూ ఉన్నవారు తెల్లబోయి చూస్తున్నారు. చెప్పు, నా స్వరం పెరుగుతుంది. ఎప్పుడు నన్నా విధంగా చూడని అందరూ నిశ్చేష్టులై నిలబడి ఉన్నారు. మనల్ని కని పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రి చనిపోయారు. మనం చావలేదు. మనతో పాటు పుట్టిన అక్కో తమ్ముడో చనిపోయి ఉంటారు. అయినా మనం చావము, చావలేం కూడా. కర్మకాండలు చేస్తాము, అందర్నీ పిలిచి భోజనాలు పెడతాము, త్వరలోనే వాళ్ళని మర్చిపోయి పెళ్లిళ్ళు చేసుకుంటాము. మన జీవితాన్ని గ్రాండ్గా అనుభవిస్తాము. ఏ, ఎందుకని చెప్పు? అతని భుజాల్ని ఊపేస్తూ అడిగాను. అతను తల తెచ్చుకున్నాడు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. చెప్పండి, శాంసనే కాదు, ఈ ప్రశ్నకు సమాధానం ఈ లోకంలో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే జీవితం మనది కాబట్టి. శాంసన్ భుజం మీద ఓదార్పుగా చెయ్యవేశాను. ఒక్కసారి ఆలోచించు. 10 ఏళ్ల క్రిందట నా ప్రాణ స్నేహితుడు ఇలానే చనిపోయాడు. నా కంఠం గాద్గదికంగా మారింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కొడుకు ఏదో అన్నాడని రైలు కింద పడి చనిపోయాడు. వాడి స్థితి ఎవ్వడికీ రాకూడదనే ఈ ఆనంద నిలయం స్థాపించాను. ఈ ఇల్లు నాదే. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ వెనక్కి అడుగేశారు. ఎన్నోసార్లు ఎందరో అడిగారు. చెబుతున్నాను వినండి. ఈ ఇల్లు నాదే. ఈ డాక్టరు నా కొడుకు, ఆ అమ్మాయి నా కోడలు. కాదు, కానే కాదు, నా బిడ్డలాంటిది. డాక్టర్ భుజం మీద చెయ్యవేసి, అపురూపంగా చూసుకునే అయినవారుండి కూడా ఈ విధంగా ఈ ఆశ్రమం, ఆనంద నిలయం స్థాపించడానికి కారణం ఒక్కటే, నా స్నేహితుడి దుర్మరణం. అలా ఎవ్వరూ చావకూడదనే దీన్ని నడుపుతున్నాను. శాంసన్ లేచి నిలబడి నా చేతులు పట్టుకున్నాడు. నన్ను క్షమించండి సార్ అంటూ వలవలా ఏడవటం మొదలుపెట్టాడు. అతన్ని ఆప్యాయంగా తండ్రిలా కౌగలించుకున్నాను. వద్దు సార్, ఇంకెప్పుడు ఇలా చెయ్యకండి. జీవితం దేవుడిచ్చిన వరం. ప్రతి కష్టానికి చావటం పిరికితనం. మనకంటే ఎన్నో బాధలతో జీవితాన్ని సాగించేవారున్నారు. వారికంటే మనం పిసరంత అదృష్టవంతులు అనుకోండి. మృత్యు వచ్చినప్పుడు ఎలానూ తప్పదు. ఈలోగా ఎందుకని దాన్ని ఆహ్వానించడం అన్నాను ఓదార్పుగా. రాజశేఖరం, రాఘవయ్య అందరూ మా భుజాల మీద చేతులు వేశారు. నా కళ్ళు చెమ్మగిల్లాయి. డాక్టర్, నా కోడలు నా వంక కీపిటప్ అన్నట్టుగా చూస్తున్నారు. నవ్వాను హాయిగా. నాకు అండగా నా వెనుక నా కుటుంబం ఉంది. మరి ఈ ఆనంద నిలయం వారికి నేనున్నాను. చాలు, బ్రతికిపోగలం. కాదు కాదు,
జీవించగలం. నిండు నూరేళ్లు ఆనందంగా జీవించగలం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.